వన్ పీస్ లో చాలా వరకు నమ్మేది ఆల్ బ్లూ లేదని, అదో కల్పితమని. కానీ నేను అదొకప్పుడు నిజంగానే ఉంది అని చెప్తే, సో ఇప్పుడు సాంజీ డ్రీమ్ అయిన ఆల్ బ్లూని కేవలం కనిపెట్టడం మాత్రమే కాదు, బట్ దాన్ని రివైవ్ చేయాలి. సో దీని సంగతి ఏంటో ఇప్పుడు మాట్లాడదాం. దిస్ ఈస్ డే 24 ఆఫ్ 30 days 30 వన్ పీస్ థియరీస్ యూ నెవర్ హర్డ్ ఆఫ్. వన్ పీస్ లో ప్రతి ఒక్క కుక్ కలలకనే ఒకే ఒక్క ప్లేస్ ఆల్ బ్లూ. ఎక్కడైతే అన్ని సీస్ కలుస్తాయో అక్కడే అన్ని రకాల ఫిషెస్ ఉంటాయి కాబట్టి. కానీ ఒకసారి వన్ పీస్ వరల్డ్ మ్యాప్ చూడండి. రెడ్ లైన్, గ్రాండ్ లైన్ అండ్ ఇంకా గందరగోళంతో ఈ వరల్డ్ డివైడ్ అయి ఉంటుంది. సో రెడ్ లైన్ ఇంకా గ్రాండ్ లైన్ తో విడిపోయిన సీస్ అన్ని ఒకే దగ్గర ఎలా కలుస్తాయి? అసలు అది పాసిబులేనా? అసలు నిజంగా మనం ఇప్పుడు చూస్తున్న వరల్డ్ ఇలా ఉండడం కన్నా ముందు అండ్ ఇలా అవడం కన్నా ముందు నిజంగానే ఆల్ బ్లూ ఎగ్జిస్ట్ అయ్యి ఉండేది. ఎందుకు ఇలా అంటున్నానంటే, వెగాపంక్ ఇచ్చిన ఒక థియరీ ప్రకారం ప్రపంచం ఒకప్పుడు ఇలా లేదు అని చెప్పాడు. సో వాయిడ్ సెంచరీ అప్పుడు జరిగిన వార్ తర్వాత రెడ్ లైన్ ఇలా ప్రతి ఒక్క సీని చీలుస్తూ విడదీసింది. సో ఇప్పుడు ఒకసారి జియోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చిన్న చిన్న క్లూస్ ని ఓడా సన్స్ ఎప్పుడు మన కోసం అలా వదిలేస్తూ ఉంటాడు. ఇప్పుడు రివర్స్ మౌంటైన్ దగ్గర ప్రతి ఒక్క సీ, నార్త్ సీ, సౌత్ సీ, ఈస్ట్ సీ అండ్ వెస్ట్ సీ, ఇవన్నీ పైకి ఒక సింగిల్ పాయింట్ కి ఒకే దగ్గరికి తీసుకెళ్తాయి కదా. అదేదో ర్యాండమ్ మోషన్ ఫిజిక్స్ అని నేను అనుకోవట్లేదు. అది ఒకప్పుడు ఆల్ బ్లూ నిజంగానే ఎగ్జిస్ట్ అయ్యింది అని చెప్పే ఒక మెమరీ. ఒకసారి వన్ పీస్ మ్యాప్ ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. రెడ్ లైన్ ఇంకా గ్రాండ్ లైన్ ఇంటర్సెక్ట్ అయ్యే ఎగ్జాక్ట్ ఆ పాయింట్ దగ్గరే మారిజోని కట్టుకున్నారు. సో ఇప్పుడు ఇది ఇమాజిన్ చేసుకోండి, ఏన్షియంట్ కింగ్డమ్ ఒకప్పుడు ఓడిపోయింది ఇప్పుడు ఫామ్ అయిన వరల్డ్ గవర్నమెంట్ మీదే కదా. సో ఇప్పుడు ఏంటంటే, ఒకప్పుడు ఆ ఏన్షియంట్ కింగ్డమ్ అన్ని సీస్ కలిసే ప్లేస్ దగ్గర ఉండేది. ఆ ప్లేసే ద సెంటర్ ఆఫ్ ద వరల్డ్, ఆల్ బ్లూ. సో ఎప్పుడైతే వరల్డ్ గవర్నమెంట్ వార్ లో ఓడిపోయిందో అప్పుడు వరల్డ్ అంతా షాటర్ అయిపోయింది. దాని వల్లే రెడ్ లైన్ అన్నింటినీ డివైడ్ చేసి ఒక పెద్ద గోడలాగా ఫామ్ అయింది. దీని వల్లే సీస్ అన్ని స్ప్లిట్ అయిపోయాయి, ఇంకా ఆల్ బ్లూ డిస్ట్రాయ్ అయ్యింది. సో సాంజీ డ్రీమ్ కొంచెం ట్రిక్కీ అండ్ డిఫరెంటే. సో సాంజీ చేజ్ చేసే ఈ డ్రీమ్ ఒకప్పుడు నిజంగానే ఎగ్జిస్ట్ అయ్యి ఉండేది, అదేం కల్పితం కాదు కదా. అది హిస్టరీ నుండి దాచేసిన ఒక ఇంపార్టెంట్ పీసే కదా. సో సాంజీ ఫ్యూచర్ పైరేట్ కింగ్ కి వింగ్ మాత్రమే కాదు, పైరేట్ కింగ్ క్రూ కి కుక్ కూడా. రాబోయే కొత్త రోజుల్లో ప్రపంచానికి కొత్త ఫ్లేవర్స్ ని పరిచయం చేస్తాడు. ద మ్యాన్ హూ విల్ కుక్ ద ఫస్ట్ మీల్ ఇన్ ద రీబోర్న్ ఆల్ బ్లూ. సాంజీ క్రూ కోసం ఫుడ్ మాత్రమే కుక్ చేయట్లేదు, హీస్ కుకింగ్ హోప్. సో రెడ్ లైన్ పడిపోయిన రోజే సీస్ అన్ని మళ్ళీ కలిసి ఆల్ బ్లూని ఫామ్ చేస్తాయి. సీస్ అన్ని యూనైట్ అయిన రోజే ప్రపంచం ట్రూ పీస్ ని చూస్తుంది. సో ఈ థియరీ మీద మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ చేసేయండి. అండ్ ఏమైనా క్రేజీ థియరీస్ ఉంటే డిఎం చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్.